హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా వినాయకుని దగ్గర మేమైతే పూజకైతే కూర్చున్నాము. మాతో పాటు మా మమ్మీ డాడీ మేము అండ్ ఇంకొక జంట అయితే పూజకైతే కూర్చున్నారు. గణపతి పూజ చేసుకోవడం మనకు ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అన్ని పూజలల్లో ఫస్ట్ ఎప్పుడైనా గణపతికే పూజ చేస్తాము. గణపతికి పూజ చేయండి ఏ పండగ అయినా చేసుకోలేము. మేమైతే పూజకైతే రెడీ అయ్యాము. అయ్యగారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అయ్యగారు అయితే ఈరోజైతే కొంచెం డిలే వచ్చి ఉండే. మా సారును మా బాబాయ్ అయితే వినాయకునికి అయితే మంచిగా మొక్కుకుంటున్నారు. పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష పుష్పం తీసుకోండి. కలశముల పుష్పాన్ని తిప్పండి. ఒకరే ఇద్దరు ఏది ఒకరే వేయాలి. పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష తిప్పనా పుష్పం తిప్పు లోపల రైట్కి తిప్పు నీళ్ళు తీసుకో. పుష్పంలో నీళ్ళు తీసుకో. మీ పూజా సామాన్ పెంచాలండి. పూర్వమీ దేవ సర్వకార్యేషు సర్వదా అత్యంత పుష్పాన్ని కలశం మీద నమస్కారం ధ్యాయామి జలం సమర్పయామి. పుష్పంతో కలశం మీద నీళ్ళు చల్లండి. ఫలవదక స్నానం సమర్పయామి. ఫలవదక స్నానం వెరీ గుడ్ సూపర్ ఏం రైట్. ఫలోదక స్నానం కొబ్బరిని చల్లాను. ఫలోదక స్నానం సమర్పయామి. స్నానాంతం శుద్ధాగమనం సమర్పయామి. అక్షంతలైంది వస్త్రార్థమక్షరాం సమర్పయం. గంధాం ధారయామి. అమ్మ పుష్పానికి సుగంధవటం నీ ఆనిసే పట్టుకో. మనం ఎంత దూరం అవసరం లేదు. ఇగో ఈ బుధం పట్టుకుంటే పెట్టిగా అంతే. కరెంట్ షాట్ అన్నట్టు. కరెంట్ షాట్ నాకు కొడితే నీకు ఇక మీ దగ్గర విడిపోతున్నాయి కదా. నమ అన్నప్పుడు ఒక పుష్పాన్ని మీరు కలశం మీద వేస్తుండాలి. వేసేటప్పుడు ఏం చేయాలి? సూర్యనమా గురువు పూజ, సూర్యకరణమా జాని పూజామి, విష్ణురాజనమా సింధు పూజామి, అకువానమా ఊరు పూజామి, ఏరంబా నాయన ఇక్కడ ముందు గడుపు. ఏరంబానమా కరం పూజామి. కింద పొంగుని కింద తీసుకో. లంబోదరణమా వివరం పూజ చేతి ముందట్టు. లంబోదరణమా వివరం పూజామి. ఏంటి 5 నామాలైనా ఒక్క పుష్పం వల్లే కన్ను చేస్తున్నాను. గణనామ నాయన పూజాం. గణేశానమా హృదయం పూజామి. స్థూలకంఠానమా కంఠం పూజాం. స్కందాగ్రహనమా స్కందో పూజామి. వాసహస్తేనమా హస్తో పూజాం. వసవత్రేణమా పూజాం. విజ్ఞానంతేనమా నేత్రే. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వినాయకునికి అయితే ఆరతి ఇచ్చేసి నైవేద్యం అయితే అందరికీ పనిచేస్తే ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదే రోజు మేము పూజ కూర్చున్న రోజైతే అన్నదానం కార్యక్రమం జరిగింది. ఇక ఇక్కడైతే అన్నదానం కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ రెడీగా ఉన్నారు. అన్నదానం అంటే ఇక మనకు తెలుసు, అందరూ చుట్టుపక్కల వాళ్ళైతే రెడీగా వచ్చేస్తుంటారు. దేవుని ప్రసాదం తినాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది కదా. అన్నదాన కార్యక్రమం అయితే ఇక మంచిగా జరిగింది. కలిపింది